హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఈరోజు మనమైతే ఎక్కడున్నామంటే మీ నా వెనక విజువల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఖైరతాబాద్ నిమజ్జనం చేస్తున్నాం, ఖైరతాబాద్ వినాయకుడిని. సో మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము, హుస్సేన్ సాగర్ దగ్గర. మా చెల్లెది అప్పుడు ఖైరతాబాద్ వచ్చినప్పుడు తీసుకొస్తా పూజలు అయినాక అని చెప్పిన, ఒకసారి గుర్తుందా మీకు? గుర్తుండే ఉండొచ్చు, కానీ మధ్యలో చిన్న ప్రాబ్లం వల్ల తీసుకురాలేకపోయినా. సో తను నన్ను అడిగింది, అక్క నువ్వు నన్ను అప్పుడు తీసుకెళ్లలేదు కదా, ఇప్పుడు వినాయకుని నిమజ్జనం అవుతుంది కదా ఖైరతాబాద్ వినాయకుడిని, సో అక్కడికన్నా తీసుకెళ్ళక్క అని నన్ను అడిగింది. సర్లే తను అడిగింది కదా తీసుకెళ్దామని చెప్పి మా చెల్లెని కూడా తోలుకొని వచ్చిన. వీడికి వస్తేనేమో జాతర ఉంది, మా చెల్లెని కూడా తీసుకొని వచ్చా. ఎటున్నావు పూజ? ఇట్రా, ఇగో మా చెల్లెని తీసుకొని వచ్చిన. హాయ్ చెప్పు. హైదరాబాద్ వచ్చిన ట్యాంక్ బండ్ చూసినా బుద్ధుడి విగ్రహం అయితే పురాణుంది. ఇంకేమో చూపిస్తుంది అంటే చూద్దాం. మామూలుగా ఉండదు మనతోని. నీకు తీసుకురావడం అయితే తీసుకొచ్చిన, ఏడికి తీసుకొచ్చినవు? వినాయకుని ఏడ నిమజ్జనం చేస్తారు గయన్న అడుగుతున్నావు? అసలు అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నీకు తెలియదు, ఉరుకుతానే ఉన్నావు నవ్వుకుంటా. అంటే నన్ను వదిలేసి పోతే మళ్ళీ తప్పిపోవా నువ్వు? అంటే ఇగో ఈ బుద్ధుడి విగ్రహము హుస్సేన్ సాగర్ గారిని చూసాక చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది అక్కడ. వద్దు, ఆ ఎక్సైట్మెంట్ లో మళ్ళీ నన్ను తప్పిపోయినావు అనుకో, నేను ఎరకబట్టలేక సావాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందుకే జరా నిమ్మల వాడు ఉన్నారు గానీ జరసేపు అయితే చాలా మంది వస్తారని గాలి చెప్తుంటే ఎందుకు చాలా మంది కాదు, ఈడ నిలవడానికి కూడా నీకు ఉండదు, అంత మంది వస్తారు. ఇగో చూసినావా ఇప్పుడు వినాయకుడిని ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. ఇగో ఇదే క్రేన్ చూసినావా? క్రేన్ కూడా ఎంత పెద్దగా ఉంది నాకు. ఇది చూసారా సార్ డబుల్ యాక్షన్ ఉన్నాడు, చూపిస్తుందా? మెల్లగా చిన్నగా ఈ వినాయకుడిని ఇక్కడ నిమజ్జనం చేస్తారు. ఇగో చూసినావా ఎంత పెద్ద ఉందో. ఇది ఏం క్రేన్ అక్క? ఏం చేస్తారు ఇంత పెద్ద క్రేన్ పట్టుకొచ్చి? పెద్ద వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు అంటే చిన్న వినాయకుడు అనుకుంటున్నావు? పెద్ద వినాయకుడు 69 అడుగుల వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే చిన్న చిన్న బండ్లు సరిపోవు. ఈ టైర్ నాకన్నా ఇంత పెద్దగా ఉంది అక్క. నీకన్నా పెద్దగా కాదు, నీకన్నా లావుగానే ఉంది. చూడు ఎంత ఉందో, నువ్వు దానికి ఇంత మూలకు కూడా సరిపోవు. చూసినావా ఎంత పెద్ద ఉందో? ఇగో ఆ తాడులు చూసినావా? వినాయకుని ఆ తాడులకు గట్టి ఇగో ఇక్కడ వేస్తారు. అందుకే ఎక్కడికక్కడ మొత్తం శుభ్రం చేస్తున్నారు. చూడండి ఎంత మందురో చూడు. వినాయకుడు పెద్దగానే ఉన్నాడు, పెద్దగానే ఉన్నాయి. నువ్వు మాత్రం అట్లనే ఉండు. నేను కూడా పెద్దగా అక్క. అక్క ఇగో నన్ను గడికరేన్ ఎక్కిపియవా ప్లీజ్ అక్క? ఏమో వాళ్ళు ఏమంటారు ఏమో, వినాయకుడు వస్తే మనకు అంత ఉండదు. నువ్వేం చెప్పినావు? పూజలు స్టార్ట్ అయినాక ఖైరతాబాద్ తీసుకుపోతానవా? 9 రోజులు అయిపోయినాయి తీసుకుపోలేవు. క్రేన్ ఎక్కి నాకు తెలియదు. అరే అట్లా అంటే ఎట్లా? వాళ్ళని అడుగుతా. ఆగు, అడుగు అన్నలను అడుగు, ఎక్కిపిస్తారు. అడగద్దులే, ఎక్కు. ఈడ ఉన్నాయి ఇవి ఎక్కు. ఎక్కుతా అని సంబరపడ్డా గానీ ఎక్కినాక మాత్రం ఆయాసం అవుతుంది నాకు. అది ఎక్కేటప్పుడు కూడా చూసినావా ఇంత పెద్ద డ్రెస్ కొనిచ్చినావు నువ్వేమో లెక్క కనపడాలని, గానీ అది ఎక్కేసరికి కింద పడతానేమో అని చాలా భయం. చూసినావా ఎక్కించా నీ కోసం. నాకు ఎక్కనికే ఎంత కష్టమైనా సరే మా చెల్లె కోసం ఎక్కిన తెలుసా? ఎంత ఆయాసం వస్తుందంటే దమ్ము వస్తుంది అసలు. ఈ పిల్ల కోసం ఎక్కిన. నడువు జర్లీ. గీడ ఎందుకు ఉంచిర్రు అసలు నాకు అర్థమైతలేదు. ఇంకా ఇప్పుడు గాడికెళ్ళి వస్తాడు. ఇప్పుడు ఎవరు? మన ఖైరతాబాద్ వినాయకుడు గాడికెళ్ళి వస్తాడు. గాడికెళ్ళి వచ్చి ఇగో గీడ క్రెయిన్లు ఎట్టి ఇట్లా ఇగో ఇక్కడికి వెళ్ళి అందులో వేస్తారు, నిమజ్జనం చేస్తారు. చూసినా ఎంత పెద్ద ఉందో అసలు. నువ్వు చూడాలంటే ఇట్లా మొత్తం మెడల్ పైకి పెట్టినా సరే నొప్పి లేస్తూనే ఉంటది. అట్లుంటది. అంత పెద్ద కడతారు. వినాయకుడికి 4 వైపులా కట్టి అందులో వేస్తారు, నిమజ్జనం చేస్తారు. ఇక్కడ చూడు గింత పెద్ద ఉంది. హుస్సేన్ సాగర్ గా నుంచి చూసి చిన్నగానే అనిపించేది అక్క. వామ్మో గా నుంచి చిన్నగా అనుకుంటున్నావా? ఇది ఒకసారి చూడు ఎంత పెద్ద ఉందో. ఇదంతా ట్యాంక్ బండి మంచిగా కనపడుతున్నది అక్క. గీడికి ఎక్కినావు కాబట్టి ఇంకెంత క్లియర్ గా కనిపిస్తుంది చూడు బుద్ధుని విగ్రహం. ఎప్పుడన్నా చూసినావా నువ్వు? నేను చూసినా గానీ నన్ను ఇంత దగ్గర నుంచి తీసుకురాలే, నువ్వు దూరం నుంచి ఎప్పుడన్నా చూడని చూపించి తీసుకుపోయినావు. అప్పుడు క్రెయిన్లు రాలేదా? ఇప్పుడు నిమజ్జనం కాబట్టి క్రెయిన్ వచ్చింది.
ఇగో ఇంకొకటి చూడు, ఈడ తాళ్ళు కట్టి చూసినవా, ఆడొక జెండా ఆడొక జెండా, ఆడనే వినాయకునికి ఈడ తాళ్ళు కట్టి క్రేన్ కాడ అందులో నిమజ్జనం చేస్తారు. ఖైరతాబాద్ వినాయకుడిని గీన్నే చేస్తారు. క్రెయిన్ నెంబర్ 4. అక్క పొద్దుగాల వచ్చిన సంది చూస్తున్నా ఈ బండి ఏందక్క అట్లా చేస్తుంది, ఏం చేస్తుంది నీళ్ళల్లా? చూస్తున్నాను మంచిగా గాని వస్తలేదా చూడు, ఆ కింద ఏమన్నా పువ్వులు ఇంతకు ముందు నిన్న మొన్నదా ఇంకా అన్ని వినాయకులు వేసేస్తారు కదా, ఇలా నిమజ్జనం చేస్తారు కదా, ఆ పూల దండలు ఇంకా వినాయకుడికి ఏమేమి సమర్పించారో అవన్నీ చెత్త అట్లా ఉంటాయి కదా కింద మొత్తం పేరుకుపోయినాయి, అవన్నీ క్లీన్ చేస్తారు ఎప్పటికప్పుడు. జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం క్లీన్ చేసి నీట్ గా పెడతారు. ఇది నీళ్ళకి గందుకు దిగిందా? రోడ్డు మీద తిరిగే బండి నీళ్ళల్లో తిరుగుతుంది ఏందని అప్పటి నుంచి పరేషాన్ అవుతున్నా. అది కూడా తెలియదా అంటావేమో. మరి ఇంత తెలివి తక్కువదమ్మా మాట్లాడుకోవటాలు. నా చెల్లి నాకు తయారైందంటే ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. నువ్వు నేర్పిస్తే తయారైతా, నువ్వు నేర్పియండి. చిన్న విషయం కూడా ఎట్లా చెప్పాలి మాకి, ప్రతిది పూస కూర్చున్నట్టు చెప్పాలంటే ఎట్లయితే చెప్పు నా వల్ల. చాలే చూడు, ఇగో గిన్నె వేస్తారు, ఇగో ఆడ చూసివా, ఒక్క బండి 2 బండ్లు కాదు, చాలా బండ్లు ఉంటాయి. ఇగో నిన్న ఇయ్యాలనే కాదు, మొన్నటి దాకా కూడా 5వ రోజు నుంచి వినాయకుడి నిమజ్జనాలు అవుతున్నాయి అని చెప్పినావు నాకు. అవును, ట్యాంక్ బండ్ తీసుకుపోమంటే తీసుకుపోలే, ట్రాఫిక్ అదేదో ఆంక్షలు పెడతారంటే. మరి ఒక్క వినాయకుడు అన్న కనపడుతుందా నీకు నీళ్ళల్లో? నాకెందుకు అబద్ధం చెప్పినావు నువ్వు? నీళ్ళలో అన్ని మునిగిపోతాడు కింద. ఇప్పుడు నీళ్ళేమన్నా ఎంత ఎత్తు ఉంటది అనుకుంటున్నావు, చిన్న ఎత్తు ఉంటది అనుకుంటున్నావు, లోపల లోతు మస్తు ఉంటది. విగ్రహాలన్నీ మొత్తం అన్ని మునిగినాయి. ఇప్పటికి కొంచెం కొంచెం కరగడానికి స్టార్ట్ అవుతా ఉంటాయి లోపల, కరిగిపోతాయి. చూడు ఇప్పుడు జనాలు చూడు ఎట్లా చూస్తుండ్రో, జర సేపట్ల ఇప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడు గాడికి వెళ్ళి వస్తాడు. చూడు కనబడుతుందా నీకు రోడ్డు, గాడికి వెళ్ళి వస్తాడు. గాడికి వెళ్ళి వచ్చి గిన్నె ఉంటాడు, గీడ ఉండి మనకి నిమజ్జనం చేస్తారనమాట. ఈ క్రైన్ కూడా చూపిస్తావా అక్క నువ్వు? అందుకే తోలుకొచ్చింది. ఇప్పటిదాకుండి క్రైన్ ఎక్కిపించి అన్ని ఎక్కిపించి నిమజ్జనం చూపించకుంటే ఏమంటావంటే మందికి వేరు చెల్లా, నువ్వు తప్పిపోతావు పాప అని తీసుకుపోతే నేను ఇంటికి పోవాలి. అందుకే నన్ను గట్టే పట్టుకొని ఉండు, అప్పటిదాకా మంచిగా చూసుకుంటా. అక్క లైంగా గుడారాలు వేసిరు, అంతమంది టోపీలు పెట్టుకొని పోలీసులు నిలబడరు ఎందుకు? అవి గుడారాలు కాదు, టెంట్లు. అంటే కంట్రోల్ రూమ్ ఒకటి, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి, ఇంకొకటి ఉచిత వైద్యం. అంటే ఎవరికన్నా స్పృహ తప్పి పడిపోయినా ఏమన్నా అయినా తొందరగా వాళ్ళు అలర్ట్ అయి చేసుకుంటారు అనమాట. పొద్దుగాల 6 గంటలకు లేపు తీసుకొచ్చినావు, నాకు చక్కెర వస్తుంది అక్క, నాకు నీళ్లు కావాలి. నువ్వు పొద్దు నుంచి నీళ్ళని ఇప్పించినావు నాకు. అసలు ఉన్నాయి ఈడ నీళ్ళ ప్యాకెట్లు మస్తు చూపిస్తారు, పోయి తాగుదాం. 10 గంటల దాకా పడలేదాన్ని, పొద్దుగాల 5 గంటలకు లేపి నిమజ్జనం చూపిస్తే కాశల్లా అని తీసుకొచ్చినావు. నువ్వు 10 గంటల దాకా వంటగా వీడికి రాకపోతుంటివి, ఈ క్రైన్ ఎక్కపోతుంటివి. 10 గంటలకు వస్తే మబ్బులు 6 గంటలకు వచ్చినాం కాబట్టి సర్లే. అక్కడ వినాయకుడు వస్తుంది, మనం కిందికి దిగుదాం దా, వినాయకుడు వస్తుండు. మెల్లగా పట్టుకొని దిగు, మెల్లగా దిగు, ఏం కాదు దిగు. అమ్మయ్యా, థ్యాంక్ యూ అక్క. ఏం థ్యాంక్ యూ, నీ వల్లనే అంత. ఎక్కద్దంటే ఎక్కిపించి నువ్వు దిగినప్పుడు ఎంత కష్టమైంది చూసినావా? మంచిగా చూసినావు ఎప్పుడు వస్తావు కానీ ఏదో ఒకటి నాకు టెన్షన్ పెట్టిస్తావు. దిగనికి ఇప్పుడు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. ఆగం పట్టించినాడు. ఐస్ క్రీమ్ ఉంది, నాకు ఐస్ క్రీమ్ కొనేవా అక్క ప్లీజ్, ఎండ కొడుతుంది అక్క. ఇప్పటికే సర్దయ్యి పూజలకు రాకుండా జ్వరం వచ్చి ఆడ పడ్డావు. 9 రోజులు ఇంటికాడ వండుకొని మళ్ళా ఇప్పుడేమో ఐస్ క్రీమ్ అంటే ఏం లేదు. ఇంటి పోయినాక అమ్మ నన్ను దంతది నడు మూసుకొని. ఏమొద్దు, చెప్పకుండా తిన్నా మళ్ళా వస్తూనే ఉంటది. ఏమొద్దు నడు. ఇగో నువ్వు ఇట్లా చేసినావు అనుకో మళ్ళీ ఇంకొకసారి ఏడికి దోలుకరా అని చెప్తున్నా. నువ్వు ఎప్పుడు ఇట్లనే అంటావు అక్క, ఏడికి తీసుకుపోవు. తీసుకురాక ఒక్కసారి తీసుకొచ్చి కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, ఏళ్ళు నొస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, చక్కెర వచ్చి పడతా అంటావు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. నువ్వు అన్నదే కదా నేను అంటున్నా, మళ్ళా కాళ్ళు తిరుగుతున్నాయి, చేతులు నొస్తున్నాయి అని ఎందుకు అట్లా అంటున్నావు? అందరు చూసి మనల్నే చూసి నవ్వుతుర్రు. ఎందుకు చూస్తారు మీరందరూ? చూడు అందరు మనలే చూస్తున్నారు, నువ్వు వయ్యారంగా తిప్పుతుంటాయి.